మీకు ఒక స్క్రీన్ షాట్‌ని చూపిస్తున్నా. ముందుగా చూడండి. ఇరాన్ భారత్ నౌకల కోసం హార్ముజ్ జలసంధిని తెరిచినట్టుగా వచ్చిన న్యూస్ ఇది. భారత్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్ల ఇరాన్ ఇప్పుడు భారత్‌కి హార్ముజ్ స్ట్రెయిట్‌లో ఫ్రీ హ్యాండ్ ఇస్తూ యథేచ్ఛగా ఆయిల్ షిప్స్‌ని తీసుకెళ్లొచ్చు అంటూ 100% క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఇరాన్ ఈ నిర్ణయం అంత సులువుగా ఏమీ తీసుకోలేదు. మన పీఎం మోడీ గారు అండ్ మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గారి గట్టి ప్రయత్నం వల్ల ఇది సాధ్యపడింది. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ 20 రోజులకు చేరేసరికి దీని ఇంపాక్ట్ ప్రపంచం అంతటినీ కమ్మేసి ఉక్కిరి బిక్కిరి చేయడం స్టార్ట్ అయింది. ఆయిల్, గ్యాస్ ఈ రెండు మనిషికి ఆక్సిజన్ తర్వాతి స్థానాల్లో ఉంటాయని ఈ యుద్ధం ప్రూవ్ చేసినట్టయింది. భారత్లో చూడండి, గ్యాస్ సంక్షోభం 10 రోజులకే ఎలా విరుచుకుపడిందో. పెట్రోల్ గురించి చిన్న ప్రాపగండ రావడంతో బంకుల ముందు వెహికల్స్ ఎలా బారులు తీరాయో చూస్తున్నాం. మోడీ గారు స్పెషల్గా ప్రజలకు లాక్డౌన్ను గుర్తు చేసి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది అంటే గల్ఫ్ వార్ అండ్ హార్ముజ్ స్ట్రెయిట్ని మూసేయడం అనేవి ప్రపంచానికి ఎంత ప్రమాదకరంగా మారాయో అర్థమవుతోంది. భారత్ సంక్షోభంలో పడకూడదు అని మన ప్రభుత్వం స్ట్రాంగ్గా మొదటి నుండి ప్రయత్నిస్తూనే ఉంది. మోడీ గారి ప్రభుత్వం స్వతంత్ర దౌత్యం చేయడం వల్ల ఇరాన్ భారత్ని ఫ్రెండ్లీ నేషనల్ లిస్టులో పెట్టింది. హార్ముజ్ నుండి ప్రయాణించే భారత్ కార్గో షిప్స్కి అడ్డు రామ్ అంటూ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈ విషయాన్ని ప్రకటించాడు. భారత్తో సహా 5 దేశాలకు నౌకల కోసం హార్ముజ్ను ఓపెన్ చేస్తాం, మా శత్రువు అండ్ వారి మిత్రులకు మాత్రం మూసివేసి ఉంచుతాం అంటూ ప్రకటించాడు. శత్రువు అంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు అండ్ వీటి మిత్రదేశాలు అని అర్థం.